నమస్కారం సార్. నమస్తే. సార్, తెలుగు రాజకీయాల్లో ఫ్యామిలీ వార్ నడుస్తుంది సార్. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మా కవిత గారు వల్ల అటు కేసీఆర్ గారు, అక్కడ చూసుకుంటే షర్మిల గారు వల్ల జగన్ అండ్ ఎన్టీఆర్ గారు వల్ల చంద్రబాబు టీడీపీ పార్టీకి కూడా. సో ఈ ఫ్యామిలీల వల్ల రాజకీయ పరంగా వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉంది సార్? ఇది నిజానికి చాలా మనకి ఇంతకుముందు అంత పెద్ద ఎత్తున లేదు, కానీ ఇప్పుడు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫ్యామిలీలు రాజకీయాలకి రావడం, దానివల్ల ఎఫెక్ట్ అవడం తక్కువగా ఉంది. అంటే నేషనల్ లెవెల్లో ఉంది. మనకి నేషనల్ లెవెల్లో సోనియా గాంధీ, తర్వాత ఇటు మేనకా గాంధీ, ఈ ఫ్యామిలీస్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమైందంటే, ముఖ్యంగా ఫస్ట్ మనం తెలంగాణలో చూస్తే కేసీఆర్, నిజానికి కేసీఆర్ ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడ అమెరికాలో చదువుకుంటున్నారు. వాళ్ళని కేసీఆర్ రంగంలోకి దించాడు. నిజానికి దించాల్సిన అవసరం ఏమీ లేదు ఏ రకంగానూ. అండ్ ఉద్యమంలో పాల్గొన్నారు అవన్నీ చెప్తారు, కానీ ఉద్యమంలో వాళ్ళని పిలిచి పాల్గొనించాల్సిన అవసరం కేసీఆర్కి ఏముంది? అంటే తెలంగాణ ఉద్యమానికి ఏముంది? వేరే వాళ్ళు ఉద్యమాలు బోల్డ్ మంది చేస్తున్నారు కదా ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఆయన క్లియర్గానే తన వారసులుగా రాజకీయాల్లోకి తను వస్తాడు, తన తర్వాత తన పిల్లలు రాజకీయాల్లోకి రావాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళని దించాడు. లేకపోతే వాళ్ళ పార్టీకి ఇద్దరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉండేవి. వేరే వాళ్ళు ఇక్కడ ఇదంటారు. ఇదేంటంటే ఇప్పటికీ ఇండియన్ కాంటెక్స్ట్లో తమ కుటుంబము, తన పిల్లలు, ఈ గోల ఎక్కువ ఉందన్నమాట. తన బ్లడ్ వీళ్ళే రావాలి అని, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇదేంటంటే మొత్తం ప్రజల లైఫ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకి సోనియా గాంధీ ఫ్యామిలీదే, రాహుల్ గాంధీకి ఇష్టం లేదు, ప్రియాంకకి ఇష్టం లేదు రాజకీయాలు, అయినా వాళ్ళిద్దరిని బలవంతంగా దింపుతున్నారు. దాని బదులు ఇంకా వేరే వాళ్ళని గ్రూమ్ చేయొచ్చు, అది వదిలేసి చేస్తున్నారు. దీనికి ఒక కారణం ఏంటంటే, మన ప్రజల్లో కూడా ఇంకా ఈ ఫ్యామిలీ సెంటిమెంట్లు, వారసత్వం, ఈ వ్యవహారం ఇంకా ప్రజల్లో కూడా బలంగా ఉంది. సో దానివల్ల అక్కడ కూడా ప్రజలు కానీ రిజెక్ట్ చేయడం మొదలు పెడితే అది తగ్గిపోతుంది. కానీ మన ప్రజలు కూడా ఏంటంటే, వారసుడు రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగను, నిజానికి అప్పటికి జగన్కు ఉన్న అర్హత ఏంటి? రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాటికి సీఎంగా అయ్యే అర్హత ఏమిటి? ఏమీ లేదు. ఓన్లీ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలని సంతకాలు చేశారు. ఇక్కడ అంతే. కేటీఆర్కి ఉన్న అర్హత ఏంటి? కేటీఆర్ కంటే సీనియర్స్ ఇక్కడ బోల్డ్ మంది లేరా? కేసీఆర్ కొడుకు కాబట్టి కేటీఆర్ సీఎం. అట్లాగే ఆ పైన కూడా అంతే. రాహుల్ గాంధీకి ఉన్న అర్హత ఏంటి? రాజీవ్ గాంధీ కొడుకు. ఇలాగా ఈ ఫ్యామిలీ వారసత్వం అనేది మనకి బలంగా దేశంలో ప్రతి చోట ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో చూసాము, ఉత్తరప్రదేశ్లో చూసాము, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది బలంగా ఉంది, చాలా రాష్ట్రాల్లో. సో దీన్ని ఎంతో కొంత బీజేపీని దెబ్బకొట్టిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మోడీ పోయిన తర్వాత ఆయన వారసులు ఎవరు లేరు. మళ్ళీ అమిత్ షా తర్వాత వారసుడు ఉన్నాడు, అతనిది ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయి, అతని మీద కేసులు గొడవ ఉంది. ఇలాగా మొత్తంగా ఓవరాల్గా వారసత్వం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు కేసీఆర్ ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్స్ కవిత అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం, ఆమెను అరెస్ట్ చేయకుండా కాంప్రమైజ్ అయ్యారనే ఒక కేసీఆర్ కూడా కూతుర్ని కాపాడుకోవడం కోసమే బీజేపీతో కుమ్మక్కవ్వాల్సి వచ్చిందని చెప్పడం. రెండోది కేటీఆర్ కూడా ఆయనలో మెల్లమెల్లగా అహంకారం ఎక్కువైపోయి విపరీతంగా మాట్లాడడం, ముఖ్యంగా నిరుద్యోగుల మీద విరుచుకుపడడం, ఉద్యమాలు చేసే వాళ్ళ మీద దారుణంగా మాట్లాడడం. కేటీఆర్లో కూడా అహంకారం బాగా పెరిగింది. కేటీఆర్ అహంకారం అనేది ఓపెన్గా ప్రజల్ని హర్ట్ చేసింది అన్న ఒక ఇది కూడా ఉంది అన్నమాట. ఆ రకంగా ఫ్యామిలీని కేసీఆర్ తీసుకురావడం వల్ల కేసీఆర్కి అది దెబ్బ కొట్టింది ఫైనల్గా. ఇక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ లెగసీ అనేది జగన్కి వచ్చింది. ఫస్ట్ జగన్ ఏం చేశాడు? తను జైలుకి వెళ్ళినప్పుడు ఇంకా వేరే మార్గం లేదు జగన్కి, తన ఫ్యామిలీనే యూజ్ చేయాల్సి వచ్చింది. సో జగన్ వాళ్ళ అమ్మ విజయమ్మ, జగన్ వాళ్ళ చెల్లెలు షర్మిల ఇద్దరిని రంగంలోకి దించి వాళ్ళు వెళ్ళి ప్రజల్లో ఒక సింపతి వేవ్ని క్రియేట్ చేయగలిగారు జనంలో. అంటే నాన్న ఎలా చనిపోయాడు, అన్న జైల్లో ఉన్నాడు అన్న ఒక సింపతి క్రియేట్ అయింది. దానివల్ల పార్టీ 2014లో అధికారంలోకి రాకపోయినా బలమైన పోటీ ఇవ్వగలిగింది. జస్ట్ 1.67% తేడాతోనే చంద్రబాబు రాగలిగాడు. అది కూడా రాష్ట్రం విభజన కావడం,
ఒక అనుభవజ్ఞుడైన సీఎం ఉంటే బాగుండని జనంలోకి వెళ్ళడం, ఇవన్నీ పనిచేసాయి. అట్లాగే జగన్ కూడా అప్పుడు పెద్ద ఎత్తున రాజకీయాలు చేసే తెలివితేటలో లేకపోతే అటువంటి మైండ్ సెట్ లేకపోవడం, అవన్నీ కూడా పనిచేసాయి. ఏదేమైనా జగన్ని అక్కడ నిలబెట్టగలిగింది ఆ ఫ్యామిలీని. తర్వాత జగన్ ఆమెను తన పార్టీలోకి తీసుకొని పదవులు ఇవ్వడము, లేకపోతే పార్టీలో సీనియర్ పొజిషన్ ఇవ్వడము చేయలేదు. ఈవెన్ సుబ్బారెడ్డికి ఇచ్చాడు పార్టీలో, అవినాష్ రెడ్డిని తీసుకొచ్చాడు. ఆయన ఏమన్నా ఫ్యామిలీకి ఎవరికి చేయలేదంటే ఏమి కూడా చేయలేదని చెప్పచ్చు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చేస్తూనే ఉన్నాడుగా. సుబ్బారెడ్డి ఎవరు, అవినాష్ రెడ్డి ఎవరు, వాళ్ళకందరికీ చేస్తున్నాడు కదా. కాబట్టి ఆమెను ఎప్పుడైతే ఆమె మేబీ రైవల్ అవుతుందో, తనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో ఏమో కానీ ఆమెను దూరం పెట్టాడు. దాంతో ఆమెకు అనివార్యంగా ఏం చేసిందంటే, ఇక్కడ ఉంటే మళ్ళీ అనవసరంగా అన్నతో గొడవ పడాలి, ఇదంతా పెంట ఎందుకులే అని తెలంగాణకు వచ్చింది. ఎలాగో తెలంగాణ భర్త తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ కోడలు అనే యాంగిల్లో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా నిజానికి వైఎస్ఆర్ అభిమానులు ఆంధ్రాల కంటే తెలంగాణలో ఎక్కువ ఉండారు అనేవాళ్ళు అప్పట్లో. సో ఇదంతా ఉంది కదా ఈ నేపథ్యం అని ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ ఫైట్ చేయలేక మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకు అనివార్యంగా వేరే మార్గం లేదు, అక్కడే ఫైట్ చేయాలి. అన్నకు వ్యతిరేకమైన పర్లేదు, తన లెగసీ, తన పొలిటికల్ డ్రీమ్స్ వాటినన్నీ తను నిలబడాలి అనేది తను అనుకున్నది. సో ఇప్పుడు దీనివల్ల జగన్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ వివేకానంద హత్య వల్ల సునీత ఫ్యామిలీ ఎనిమిస్గా మారిపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈమెతో కలిసే అవకాశం ఉంది. ఆ రకంగా జగన్కి ఖచ్చితంగా తలనొప్పి. దాన్ని ఆల్రెడీ చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు. నిన్న కూడా ఆయన సభలో జగన్ వదిలిన బాణం మళ్ళీ జగన్నే తాకుతుంది అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు. సో ఇప్పుడు అతను విమలారెడ్డి వాళ్ళ మేనత్తని దించుతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే బ్రదర్ అనిల్ కుమార్ గతంలో ముఖ్యంగా దళిత క్రిస్టియన్ ఓట్లని కన్సల్టేట్ చేయడంలో అతని పాత్ర చాలా ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు అతను యాంటీగా వెళ్ళిపోయాడు కాబట్టి అతనికి యాంటీగా ఒకరిని దించాలని చెప్పి ఈ విమలారెడ్డి అని జగన్కి మేనత్ అనమాట, ఆమెని రంగంలోకి దించుతున్నాడు. ఆమెకి రిషికొండలో మంచి సైట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు, రిచ్ సైట్ ఒకటి. దాంతో ఆమె చర్చిల్లోకి వెళ్ళి అందరిని కలవడం, ఏదేమైనా మనం జగన్ని కాపాడుకోవాలని చర్చల్లో చెప్పడం, ఇవన్నీ చేస్తుందని చెప్తున్నారు. సో అంటే కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండలేని ఒక పరిస్థితి రాజకీయ నాయకులకి ఉంది. ముందు నుంచి కంప్లీట్గా దూరం పెడితే పర్వాలేదు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం మొదలు పెడితే అది ఒక దగ్గర ఆగదు, ఇన్వాల్వ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే దానివల్ల రకరకాల తలనొప్పులు ఇది జరుగుతుంది. ఇక చంద్రబాబు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ని 2009లో తన ప్రచారం కోసం ఉపయోగించుకున్నాడు. ఆ టైంలో తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒక ఇది వచ్చింది. అందరూ ఇతను సీఎం కూడా అనుకున్నారు. ఇతను కూడా అప్పటికి ఇంకా యంగ్గా సీఎం అయిపోతానని కళ్ళగన్నాడు. సో అటువంటి ఒక కాంటెక్స్ట్ ఉంది. సడన్గా లోకేష్ని రంగంలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు. లోకేష్ తన వారసుడిగా ప్రకటించాడు. దాంతో చంద్రబాబు కూడా ఒక కొడుకంటే ఉండే బలహీనత కావచ్చు, లేకపోతే అబ్బాయి ప్రెజర్ కావచ్చు, ఏదేమైనా చంద్రబాబు ఈల్డ్ అయిపోయాడు. సో అతన్ని ఇప్పుడు మెల్లగా ఫస్ట్ పప్పు అని ఇంకోటి అని నెగిటివ్గా ఉన్నది, బాడీ లావుగా ఉండడం, అవన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ ఒక స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడు లోకేష్ని. సో పాదయాత్ర తర్వాత కొంత అతను మాట్లాడే పద్ధతి కానీ అతని బిహేవియర్ కానీ కొంత మెరుగుపడింది, పూర్తిగా కాకపోయినా. ఏదేమైనా కొంత అంటే జనం పైన రుద్ది అంటారు కదా, మన హీరోల్ని రుద్దినట్టుగా, అలాగే మొత్తానికి రుద్ది అతన్ని తయారు చేశారు కొంతవరకు. ఇప్పుడు మళ్ళీ తయారు చేసినప్పుడు ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ పక్కన పెట్టేయాల్సి వచ్చింది. సో దాంతో జూనియర్ ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడు. నన్ను కలలుగా రేపెత్తించి నన్ను కాబోయే సీఎం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి నా సర్వీసెస్ను వాడుకొని ఇప్పుడు నన్ను పక్కన పెట్టి నా కుటుంబాన్నంతా కూడా దూరం చేశాడు. నందమూరి ఫ్యామిలీలో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి, హరికృష్ణ సెకండ్ వైఫ్ ఆమె. సో ఆమె బ్రాహ్మిన్, కర్ణాటక బ్రాహ్మిన్. సో ఆమె హరికృష్ణ పెళ్లి చేసుకోవడం ఆ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు. అందువల్ల కొద్ది రోజులు హరికృష్ణ దూరం పెట్టారు వాళ్ళు. మెల్లగా ఓకే అయినప్పటికీ కూడా ఈ పిల్లల్ని దూరం పెట్టారు వాళ్ళు. అలాగా ఎప్పుడైతే తర్వాత కూడా చంద్రబాబు హరికృష్ణకి మధ్య విభేదాలు రావడం, హరికృష్ణ అన్న పార్టీ అని పార్టీ పెట్టడం,
తర్వాత మళ్ళీ చంద్రబాబు రాజ్యసభ పంపించడం, ఇలా గ్యాప్ వచ్చింది. అంటే చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని తన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటాడు, లేనప్పుడు పక్కన పెడతాడు అనే ఒక ఇది జనంలోకి వెళ్ళింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా గ్యాప్ విపరీతంగా పెరిగింది. దానికి ప్రధాన కారణం నిజానికి బాలకృష్ణ వాళ్ళ నాన్న మీద సినిమా తీసినప్పుడు కూడా కళ్యాణ్ రామ్ అందులో హరికృష్ణ పాత్ర వేశాడు. అప్పటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ బాగానే ఉన్నారు. దాని తర్వాత మెల్లగా గ్యాప్స్ వచ్చింది. ముఖ్యంగా భువనేశ్వరం మీద అటాక్స్ జరిగినప్పుడు, ఆమె శీలం మీద విపరీతంగా ప్రచారం జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు పట్ల అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ బిహేవియర్ అనేది కనీసం నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి కదా. ఇతను రాజకీయాలు పక్కన పెడితే నందమూరి ఫ్యామిలీలో వేరే వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు కూడా ఇతను ఓన్ చేసుకోవట్లేదు అన్న ఇది బాలకృష్ణకి వచ్చింది. దాంతో బాలకృష్ణ కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేసి యాంటీగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏంటంటే చంద్రబాబుకు తగులుతుంది. అది చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంత గెయిన్ అవుతున్నాడో ఒక్కోసారి నందమూరి ఫ్యామిలీ వల్ల ఆయనకి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇప్పుడు మరి ఆయన దీన్ని ఎలా డీల్ చేస్తాడు అనేది మనం చూడాలి. ఏదేమైనా తెలుగు రాజకీయాల్లో కుటుంబ కథా చిత్రం అనేది డామినేట్ చేస్తూ ఉంది.